12వ సర్గ. కొంతకాలం గడిచిన తర్వాత మనోహరమగు వసంత ఋతువునందు దశరథుడు యజ్ఞము చేయుటకు సంకల్పించెను. సార్వభౌముడకు రాజు అశ్వమేధ యాగము చేయుటకు అధికారం గలవాడు. అశ్వమేధము ఆచరించిన బ్రహ్మహత్య మొదలగు సమస్త పాపములు తొలుగును అని శృతి చెప్పుచున్నది. పుత్రులు కలుగకపోవటకు తన పాపమే కారణము అని తాను చేయదగిన అశ్వమేధమును చేసినా గాని ఆ పాపములు పోవని అశ్వమేధ యాగమును సంకల్పించెను. అశ్వమేధ యాగమును వసంత ఋతువులో చైత్రమాసమున పూర్ణిమ నాడు ప్రాతకాలమున సంకల్పింపవలెను. సంకల్పించి ముందుగా సాంగ్రహణి అనేది ఒక ఇష్టిని చేయవలెను. ఆ ఇష్టిని చేయుటకు ఋత్విక్కులను వరించవలెను. ముందుగా ఋష్యశృంగుని బ్రహ్మగా వరించెను. తనకు సంతానమునకై యజ్ఞమును చేయించవలను అని అతన్ని ప్రార్థించెను. అతడు అట్లే అని అంగీకరించి దానికి కావలసిన పరికరములను సేకరించి ముందుగా గుర్రమును విడువవలను అని చెప్పాను. మంత్రివర్గంలో ప్రధానుడకు సమంత్రుడు వేదాధ్యయన పరులకు ఋత్విక్కులను ఆహ్వానింప దశరథుడు నియమించెను. సుయజ్ఞుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, పురోహితుడు అగు వశిష్ఠుడు, ఇతరులకు మరికొందరు బ్రాహ్మణులు ఆ యజ్ఞంలో ఋత్విక్కులుగా ఉండుటకు సుమంత్రుడు ఆహ్వానించి తీసుకుని వచ్చెను. ధర్మాత్ముడకు దశరథుడు వారందరినీ పూజించి ఇట్లు చెప్పుచున్నాడు. సంతానము లేక నేను ఎంతో కాలము ఉండి బాధపడుచున్నాను. వంశగౌడకు సుతుడు లేని దుఃఖము నన్ను బాధించుచున్నది. అందుకే అశ్వమేధము చేయవలనని తలంచుచున్నాను. మీరందరూ శాస్త్రోక్తముకు విధానముతో ఆ యజ్ఞమును నెరవేర్చవలెను. ఆ ఋష్యశృంగుని ప్రభావముచే నా కోరికలు ఈడేరగలవు. ఆ మాటలను విని వశిష్ఠుడు మొదలగు వారందరూ అతని సంకల్పము చాలా సంతోషింపదగినదని శ్లాఘింపదగినదని అభినందించిరే. ఋష్యశృంగుడు మొదలుగా గల ఋత్విక్కులందరూ తప్పక యజ్ఞమును నిర్వహింపగలము. గుర్రమును ముందుగా విడిచిపెట్టుడు. తప్పక 9 కుమారులు నీకు కలగగలరు అని పలికిరి. రాజు సంతసించి గురువుల మాటలను అనుసరించి మంత్రులతో యజ్ఞ సంభారములను సేకరింపుడు, సమర్థుల నాయకత్వమును ఉపాధ్యాయునితో గుర్రమును దేశంపై విడిచిపెట్టుడు, సరయూ నది ఉత్తర తీరమునందు యజ్ఞభూమి కల్పింపుడు, అంతకు ముందున్న దోషములు పోవుటకు అతడు శాంతులు చేయించుడు. రాజులందరూ అశ్వమేధ యాగమును చేయవచ్చును గాని నిర్విఘ్నముగా నెరవేరుట చాలా కష్టము. బ్రహ్మరాక్షసులు ఏ మాత్రము తప్పు దొరికినను పాలు చేయుటకు ప్రయత్నింతురు. యజ్ఞము పూర్తి కానిచో కర్త నశించును. అందుచే యథావిధిగా సమర్థులకు మీరందరూ పూర్తి ఎగినట్లు చేయవలెను అని చెప్పగా అందరూ అట్లే అని అంగీకరించరి. ఎవరి స్థానంలో వారు ఏగిరి. దశరథ చక్రవర్తి కూడా మంత్రులందరూ విడిచి తన భవనమును ప్రవేశించెను. 13వ సర్గ. యజ్ఞమునకు ఋత్విక్కులను వరించుటకు ఆయా ఋత్విక్కులు ఇంటికి మంత్రులు వెళ్ళి వారిని ఏనుగులను గుర్రములను ఎక్కించి రాజభవనంలోనికి తోడి తేవలను అని అధ్వర్యువు, బ్రహ్మ, ఓత, అగ్నిద్రుడు అను 9 ముందు వరించి రాజభవనానికి తీసుకుని రావలను. ఇది చైత్రపు శుద్ధ పౌర్ణమి నాడు జరగవలను. తర్వాత అమావాస్య నాడు ఇంతకు ముందు వరించిన వారినే సంజ్ఞానేష్టి అను ఇష్టను ఆచరించుటకు మరలా వరించవలను. తర్వాత వైశాఖ పౌర్ణమి నాడు ఇంతకు ముందు వరించిన మైత్రావరుడు ప్రతి ప్రస్తాదిక కాక మరి 2 ఋత్వికులను ఏనుగులను ఎక్కించి తీసుకుని రావలను. వైశాఖ అమావాస్య నాడు ఉద్గాతను వరించి ఏనుగుని ఎక్కించి తీసుకురావలను. ఇట్లు సంవత్సరం గడిచిన తర్వాత వసంత ఋతువునందు పూర్ణిమ నాడు దీక్ష ప్రారంభము. తర్వాత 3 రోజులలో ప్రతిరోజు మిగిలిన 8 మంది ఋత్విక్కులను వరించి తీసుకుని రావలను. బ్రాహ్మణ, చంసి, అచ్చావాకుడు, నేష్ట, ప్రతిహర్త, గ్రావస్తుదుడు, పోత, ఉన్నేత, సుబ్రహ్మణ్యుడు అను మరి 8 మంది ఋత్విక్కులను వరించవలెను. మొత్తము 16 మంది ఋత్విక్కులు ఉందురు. బ్రహ్మ మొదటివాడు, సుబ్రహ్మణ్యుడు చివరివాడు. అశ్వమేధములకు సంభారములు ఈ క్రింది విధముగా ఉండవలెను. 12 జానుల ముంజగడ్డితో పేరిన త్రాడు, దాన్ని కట్టి గుర్రమును వదులుదురు. 4 రకముల జలములను సంపాదించవలెను. వర్షము పడుచుండగా సంపాదించిన జలము, నూతులలో జలము, చెరువులలో స్థిరముగా ఉండు జలము, ప్రవహించు జలము. గుర్రమును వదులునప్పుడు ఆ గుర్రముతో 400 మంది రక్షకులు వెళ్ళవలెను. ఉపాధ్యాయుడు కాక అధ్వర్యుడు, బ్రహ్మ, హోత, ఉద్గాత ఆ 9 ఋత్విక్కులు ఒక్కొక్కరు 100 రాజపుత్రులతో కలిసి గుర్రమును కాపాడుటకు వెళ్ళవలెను. ఈ విధంగా ఋత్విక్కులను వరించుట, గుర్రమును విడిచుట ఇవి అన్నీ ఆచరించిన తర్వాత 2వ సంవత్సరము వసంత ఋతువులో యజ్ఞమును ఆరంభించుటకు దీక్ష స్వీకరించవలెను. మొదటి సంవత్సరము వసంత ఋతువు చిత్ర నక్షత్రంలో కూడిన చైత్రబహుళ పాఠ్యమి నాడు సాంగ్రహేనేష్టి అని యాగమును చేయవలను. 2వ నాడు 9 ఋత్విక్కులు అశ్వమును బంధించుట, దాన్ని సేకరించిన జలములతో స్నానము చేయించుట, ప్రోక్షణ చేయుట, విడిచిపెట్టుట చేయుదురు. గుర్రమును వదిలిన తర్వాత మరలా వసంతం నాటికి గుర్రము తిరిగి రావలెను. ఈ సంవత్సరము ప్రతిదినము సావిత్రము మొదలగు ఆచరించుచుందురు. ఈ విధముగా సంభారములు సేకరించుట, యజ్ఞభూమిని సేకరించుట, శాంతికర్మలు ఆచరించుట జరిగిన తర్వాత గుర్రమును వదిలి 100 మంది రాజపుత్రులతో
అధ్వర్యువు 100 మంది సంగ్రహీతలతో ఉద్గాత, 100 మంది ఉగ్రులతో బ్రహ్మ, 100 మంది సూతగ్రామములతో కలిసి హోత యాగాశ్వంను రక్షించుటకు ఎల్లవలెను. సంవత్సరం గడిచిన తర్వాత అప్పుడు యజ్ఞభూమికి రాజు ఋత్విక్కులు అందరూ బయలుదేరి వెళ్ళుదురు. మొదటి వసంతంలో యజ్ఞ ప్రారంభము, 2వ వసంతము ప్రారంభం నందు దేవయజనము అనబడి యజ్ఞభూమిని చేరుట. యజ్ఞమునకు ప్రారంభము బ్రహ్మోదనము అనే క్రియా విశేషముతో జరుగును. అది మొదలు అశ్వమేధము పూర్తియగు వరకు యజమానుడు ఏమీ స్వతంత్రంగా చేయరాదు. అధ్వర్యువే అన్ని ఏర్పాట్లను చేయవలెను. ఇందు వశిష్ఠుడు అధ్వర్యువు. మొదటి సంవత్సరము పూర్తి అయ్యి 2వ సంవత్సరము ఆరంభమవుటకు ముందు మొదటి సంవత్సరము చివరి అమావాస్య నాడు ఒక నంభరణము, త్రైధాతవీయము, దీక్షీణీయము అను 3 క్రియా విశేషములు ఆ దేవయజనమునందే జరగవలెను. అందుచే దశరథుడు వశిష్ఠుల వారిని అధ్వర్యువుగా వర్ణించి నమస్కరించి శాస్త్రోక్తముగా పూజించి వినయముతో మీరే యజ్ఞము నిర్విఘ్నముగా జరిపి నాకు సంతానము కలుగునట్లు అనుగ్రహించవలెను. యజ్ఞాంగములను ద్రవ్యములలో గాని దేవతారాధనలో గాని కర్మలలో గాని విఘ్నము జరగకుండా ఉండునట్లు మీరు చూడవలెను. మీకు నా యందు మాత్రమే కాదు మా వంశమునందు ఎడతగని ప్రేమ కలదు. మా మేలును కోరు మనసు కలవారు, మా పురోహితులందరిలో శ్రేష్ఠులు, సాటిలేని గురువులు మీరే. మీరే యజ్ఞ భారతమంతయు వహింపవలను అని ప్రార్థించెను. దశరథుని నియంత్రణమును అనుసరించి వశిష్ఠుడు ఆయా ద్రవ్యములను తెచ్చుటకు నియమింపబడిన వారులందరూ ఆయా సంభారములు సంపాదించుటకు నియమించెను. యజ్ఞకర్తల యందు నియమింపబడిన వృద్ధులకు బ్రాహ్మణులందరూ ఆయా క్రియలను చేయుటకు నియమించెను. వృద్ధులకు బ్రాహ్మణులను ఆయా కార్యములు చేయు వృక్షులను, ఇటుకలు మొదలైనవి తయారు చేయు శిల్పులను, వడ్రంగులను, వాపి కూపాదులు తవ్వెడి పనిచేయు వారిని, శిల్పులను, వడ్రంగులను, అభినయము చేయు నటులను, నర్తకులను, నాటకములను ప్రయోగించు నేర్పుగల శాస్త్రవేత్తలను, బాగుగా చదువుకున్న వారందరినీ ఆహ్వానించెను. వారందరినీ పిలిచి ఆయా పనులలో నియమించెను. మీరందరూ రాజశేషను అనుసరించి యజ్ఞ సమయమున ఆయా కర్మలను చేయవలెను. కొన్ని వేల ఇటుకలను తయారు చేయించి శీఘ్రంగా తెప్పింపుడు. వచ్చిన రాజకుటుంబంలో వారికి ఉండుటకు విడుదలను నిర్మింపుడు. బ్రాహ్మణులకు వారి ఆచారములకు తగిన వసతులను కల్పింపుడు అని భవనములలో వారికి తగిన ఆహార పదార్థములను వారి అవసరములను అనుసరించి ఏర్పాటు చేయుడు. పురజనులకందరకు విశాలమైన విడుదలను కల్పింపుడు. జనపదముల నుండి వచ్చిన ప్రజలకు కూడా వసతులను ఏర్పరచవలెను. వచ్చిన వారందరినీ చందనాదులతో ఆరాధించి వారికి తగిన మర్యాదలను చేయవలెను. స్నేహము చేయలేదా ద్వేషము ఎవ్వరిని అనాధారణము చేయరాదు. ఈ యజ్ఞ కార్యములు యందు నియుక్తులైన శిల్పులను, ఆయా కార్యములను ఆచరించే పురుషులను ఆధారముతో గౌరవింపవలెను. వారందరకు ఎవరి మర్యాదకు తగినట్లు వారికి భోజనము ధనమును అర్పించి తృప్తి కలిగించవలెను. అన్నియు చక్కగా జరగవలెను. అందరూ సంతృప్తి చెందవలను. ఏ లోపము రారాదు. అందరినీ ప్రేమతో నిండిన మనసుతో ఆధారముగా చూడవలెను. అన్ని పనులను శ్రద్ధతో చేయవలెను. ఇట్లా వశిష్ఠుడు ఆజ్ఞాపింపగా అందరూ వారి కార్యములను చేయసాగిరి. వశిష్ఠుడు సుమంత్రుణ్ణి పిలిచి భూమండలమునందరి రాజులనందరినీ ఆహ్వానించవలసిందిగా నియమించెను. ధార్మికులను, బ్రాహ్మణులను, క్షత్రియులను, వైశ్యులను, శూద్రులను కూడా దేశము నలుమూలల నుండి తీసుకుని రావలెను. ప్రధానముగా మిథిలాధిపతియకు జనక మహారాజుని ఆహ్వానించవలెను. అతడు సర్వశాస్త్రముల యందు సకల వేదముల యందు పరినిష్ఠితుడు. సుమంత్ర, అతడు మనకు పూర్వ సంబంధి కనుక నీవు స్వయముగా ఏగి ఆ జనక మహారాజు గారిని తీసుకురమ్ము. మన రాజుగారికి మిత్రుడు, ప్రీతిగలవాడు అగు కాశీరాజును స్వయముగా ఏగి తీసుకురమ్ము. వృద్ధుడు, పరమధార్మికుడు మన చక్రవర్తి గారికి మామగారు అగు కైకేయీరాజును వారి కుమారును నీవు వేగి తీర్చుకుని రమ్ము. మన రాజుగారికి స్నేహితుడు మహానుభావుడుగు రోమపాదుని సత్కరించి తోడి తేవలను. అంతేకాక తూర్పు దిక్కున ఉన్న సింధు సౌవీరా దేశముల యందు ఉన్న రాజులందరినీ ఆహ్వానించవలెను. దక్షిణ దేశంలో ఉన్న రాజులందరినీ రప్పించవలెను. అంతేగాక ఈ భూమండలమున మన రాజుగారిపై ప్రీతి గల వారెందరో రాజులు ఉన్నారు. వారందరినీ సపరివారముగా బంధువులతో కూడా రావలసినదిగా ఆహ్వానించవలెను. వశిష్ఠుడు ఆజ్ఞను అనుసరించి సుమంత్రుడు ఆయా రాజులను తీసుకుని వచ్చుటకు స్వయముగా బయలుదేరి వెళ్ళెను. ఆయా కర్మల యందు నియుక్తులైన కార్యకర్తలందరూ వారికి నియమించిన కార్యములను నెరవేర్చితమని వశిష్ఠునకు నివేదించిరి. వశిష్ఠుడు సంతసించి అందరితో ఇట్లు చెప్పుచున్నాడు. ఆవజ్ఞయా నదాతవ్యం కస్య చిల్లీలయా పివా అవజ్ఞయా కృతం హన్యా దాతారం నాత్వ సంశయః.
ఎవ్వరికి ఏమి ఇచ్చినను అనాధారముతో శ్రద్ధ లేకుండా ఇచ్చినచో ఇచ్చినవాడు నశించును, సంశయము లేదు. యజ్ఞములో అందరినీ సరియగు గౌరవముతో చూచట చాలా అవసరము. ఎవ్వరికి ఏ విధముగు అవమానము జరిగినను అది యజ్ఞమునకు లోపమును కలిగించును. తరువాత కొద్ది రోజులలో అందరు రాజులను వచ్చి దశరథ మహారాజునకు అనేక విధములకు రత్నములు మొదలగు కానుకలను తెచ్చి సమర్పించిరి. వశిష్ఠుడు రాజుతో, ప్రభు, రాజులందరూ నీ ఆజ్ఞానుసారము వచ్చినారు. వచ్చిన వారందరకు తగిన సత్కారములు చేయబడినవి. ఆయా కార్యముల యందు నియమింపబడిన పురుషులు వారి వారికి నియమించిన కార్యములను పూర్తి చేసిరి. అన్నయో సిద్ధము అయినవి. ఇంకా మీరు యజ్ఞభూమికి విచ్చేయుడు. యజ్ఞభూమి మనసు చే నిర్మింపబడినదా అన్నట్లు ఊహించుకొనుటకు వీలు కానంత అందముగా నిర్మింపబడినది. మీరు దాన్ని దర్శింపవలెను అని వశిష్ఠుడు చెప్పగా, వశిష్ఠుని యొక్క ఋష్యశృంగుని యొక్క అనుమతితో శుభమగు నక్షత్రమున శుభదినవసమున తన భవనం నుండి యజ్ఞశాలకు దశరథ చక్రవర్తి బయలుదేరెను. శంఖ, దుందుభి, మృదంగాది మంగళ వాద్యములతో బ్రాహ్మణులు స్వస్తి వాచనము చేయుచుండగా యథాశాస్త్రముగా వశిష్ఠులను ఋష్యశృంగులను ముందుంచి కొన్ని యజ్ఞవాటములో ప్రవేశించిరి. యజ్ఞశాలలో చేరి ఋత్విక్కులు మొదలగు వారందరూ యథాశాస్త్రముగా వారి వారి కర్మలను ప్రారంభించిరి. 14వ సర్గ. సంవత్సరము ముందు అశ్వమును వదిలినారు. ఆ అశ్వము నిర్బంధం లేకుండా స్వేచ్ఛగా దేశమంతయు తిరుగుచుండగా రాజపుత్రులు ఉగ్ర, సూత, బ్రాహ్మణి, సంగ్రహిణి మొదలగు వారితో 400 మంది బ్రహ్మ, అధవర్యు, హోత, ఉద్గాత ఆ నలుగురిచే రక్షింపబడుచు తిరిగి వచ్చినది. దాన్ని 4 ఋత్విక్కులు రథాకార గృహములకు చేర్చి దాన్ని అక్కడ బంధించి దాని 4 పాదముల వద్ద ఆహుతులతో హోమం చేసిరి. వెనకటి చైత్రమాసములో యజ్ఞమునకు సంకల్పించి అశ్వమును వదిలినారు. 11 నెలలు గడిచిన తర్వాత దాన్ని తెచ్చి అశ్వత్థ వృక్షం నందు బంధించినారు. 12వ నెలలో అనగా ఫాల్గుణ మాసములో యజ్ఞశాల నిర్మాణం మొదలగు సకల సంభారములను ఏర్పాటు చేసిన తర్వాత ఫాల్గుణ అమావాస్య నాడు ఋత్విక్కులతో కలిసి రాజు యజ్ఞశాలలో ప్రవేశించెను. చైత్రపాఠ్యమి మొదలు యజ్ఞము ఆరంభించరి. ఋష్యశృంగుడు ప్రధాన ఋత్విక్కు అనగా బ్రహ్మగా ఉండెను. పాఠ్యమి మొదలగు శాస్త్రోక్తంగా వేదవేత్తలకు యాజకులు అనగా యజ్ఞము చేయించువారు. మొదట 7 రోజులలో రోజుకు 3 వైశ్వదేవములు చొప్పున 21 హోమములు చేసినారు. వేదమును చదువుకొని వేదార్థమును తెలుసుకొని మీమాంస శాస్త్రమును విచారించి కల్పసూత్రములను బాగుగా అధీకరించిన ఋత్విక్కులు ఎవరు ఎచ్చట ఉండవలెనో అచ్చట ఉండి వారి వారి క్రియాకలాపముయందు ప్రవర్తించుచుండిరి. తర్వాత యజ్ఞమునందు వినియోగింప సోమలతను కొని తెచ్చిరి. ఆ సోమరాజును కొన్ని కర్మలచే సంస్కరించిరి. ప్రవర్గమనడి బ్రాహ్మణమున చెప్పబడిన విశేష కర్మను శాస్త్రోక్తముగా ఋత్వికులు ఆచరించి ఉపసదము ఆడి ఇష్టిని కూడా ఆచరించిరి. అచర చేయవలసిన కర్మలను అన్నిటినీ శాస్త్రోక్తముగా ఆచరించిరి. ముందు చేయవలసిన కర్మలు అన్నీ పూర్తి అయిన తర్వాత ప్రాతఃసవనము, మాధ్యందిన సవనము, తృతీయ సవనము మొదలగు కర్మలను ఆచరించిరి. తర్వాత ఇంద్రము అనే పాత్ర యందు ఉంచబడిన సోమరసమును ఇంద్రునికి శాస్త్రోక్తముగా సమర్పించిరి. ఆ పాత్రలకు గ్రహములు అని పేరు. పాపములను నివర్తింపజేయవాడు సోమరాజు. ఆ సోమరాజును స్తోత్రముతో శస్త్రములతో ఇంద్రుడు దేవతగా కలిగిన ఆ హవిస్సును ప్రాతః సమయం నందు ఇంద్రునకు సమర్పింతురు. మాధ్యందిన సాయం సమయంలో కూడా అట్లే ఇంద్రుడిని ఉద్దేశించి సమర్పించిరి. సోమలతులు సోమరాజు అందురు. ఆ సోమరాజును రాతిపై ఉంచి దక్షిణ వైపు బ్రహ్మ, పడమటి వైపు అధ్వర్యువు, ఉత్తరము వైపు హోత, తూర్పు వైపు ఉద్గాత నిలచి రాళ్లతో మెత్తపరిచి రసము తీసిరి. బ్రాహ్మణులు అశ్వమేధ యాగములో చేయవలసిన హోమములన్నిటినీ శాస్త్రానుసారముగా పొరపాటు లేకుండా నెరవేర్చిరి. ఆ రోజులలో అన్నదానము సమృద్ధిగా జరుగుచుండెను. ఆ దినములలో అచ్చట బడలిన వారు గాని ఆకలి గొన్నవారు గాని ఎచ్చటను కనపడలేదు. శాస్త్రవేత్త వేదవేత్త గాని బ్రాహ్మణులు అచ్చట ఎవ్వరునూ లేరు. ఒక్కొక్కరికి 100 మంది శిష్యుల వెనక అధ్యయనము చేయుచు అనుసరించి ఉండగా బ్రాహ్మణులు ఎంతో శ్రద్ధతో యజ్ఞభూమి యందు విరాజిల్లుచుండిరి. బ్రాహ్మణులు మాత్రమే భోజనము చేయుటగాక
దాస్యం చేయువారు కూడా ఏ లోపము లేకుండా భుజించుచుండిరి. దిగంబరులకు శ్రమణులు తాపసులు కూడా భుజించుచుండిరి. వృద్ధులు, రోగులు, స్త్రీలు మొదలగు వారందరూ వారికి కావలసిన ఆహారంను స్వేచ్ఛగా తీసుకొనుచుండిరి. పదార్థములు రుచుల చేతను, పెట్టువారు చూపు ఆదరము చేతను భుజించువారు సంతుష్టితో భుజించుచుండిరి. ఎంతమందికి పెట్టినను పెట్టిన వారికి విసుగు కలుగుట గాని చాలును అనిపించుట గాని లేకుండెను. అన్నము పెట్టుడు, వస్త్రములను వసుంగుడు అనే అధికారులు ప్రేరణ చేయుచుండగా వేల కొలది పరిచారకులు అందరకు అన్నమును వస్త్రములను వసుంగుచుండిరి. పర్వతముల వంటి అన్నరాశులు కనపడుచుండెను. ప్రతి దినము యజ్ఞము జరిగినంత కాలము 4 విధములకు ఆహార పదార్థములు అచ్చట రాసులు కనపడుచుండెను. ఆహార పదార్థములను భుజించి బ్రాహ్మణుడు వాని రుచులను పలు విధములుగా వర్ణించుచు ప్రశంసించుచుండిరి. ఓహో, సంతుష్టి నందినారము, చక్రవర్తికి మంగళముగాక అని అందరూ అనుచుండుట దశరథుడు విని సంతుష్టి పొందుచుండెను. వడ్డన చేయువారు మణికుండలములను దాల్చి అలంకరించుకొని మంచి వస్త్రములను ధరించి వడ్డించుచుండిరి. వడ్డనను ఒక నియమితమైన కృత్యముగా బ్రాహ్మణులు చేయుచుండిరి. ఆ యజ్ఞము మధ్యలో బ్రాహ్మణులు అనేకములకు హేతువాదములను చేయుచుండిరి. హోత బ్రహ్మ, బ్రహ్మోద్యము అను పేరుతో ప్రశ్న ప్రతి వచనములను చేసుకునుచుండిరి. వ్యక్తులైన వారు ఒకరినొకరు ఓడించుకుంటకు శాస్త్రీయమైన విషయములపై పూర్వపక్షము సిద్ధాంతము చేయుచుండిరి. అచ్చటకు చేరిన బ్రాహ్మణులలో వేదములను, ఆరంగములను అధ్యయనం చేయని వారు లేరు. వ్రతములను పాటించిన వారు లేరు. వారు విషయములను ఎరుంగని వారు లేరు. వాదంలో నేర్పులేని వారు లేరు. ఈ విధముగా ఆ యజ్ఞ సదస్సులో మహా విద్వాంసులందరూ చేరి ఉండిరి. అశ్వమేధమున ఔపవసజ్యము అను దినమున పవు విశసనము చేతురు. దానికి ముందు ఆ పశువులను బంధించుటకు యూపములను నిలుపుదురు. అందు యూపములు మారేడు కర్రలతో చేసినవి 6, చెంట కర్రలతో చేసినవి 6 దగ్గరగా స్థాపింతురు. మోదుగ కర్రలతో చేసిన 6 యూపములు వానికి దూరంగా స్థాపింతురు. శ్లేషాత్మకము అంటే కర్రతో చేసిన యూపములు 2, దేవదారు కర్రతో చేసిన యూపము 1 కూడా ప్రతిష్ఠించరు. ఈ విధముగా 21 యూపములు అచట ప్రతిష్ఠించబడును. ఆ యూపములు చేతులు చాచి నిలచిన మధ్య ఎంత స్థలము ఉండునో అంత స్థలము అనగా భారలు 2 ఎడమ కలిగి ఉండవలెను. ఈ విధముగా యూపములను శాస్త్రోక్తముగా అచట అమర్చినారు. మొత్తము 21 యూపములు. ఒక్కొక్క యూపము 21 జానుల పొడవు కలవి. బంగారంతో అలంకరింపబడి వస్త్రములతో ఆచ్ఛాదింపబడి స్థాపింపబడినవి. శిల్పులు వారిని చాలా దృఢముగా 8 కోణములు వచ్చినట్లు చెక్కి నునుపు చేసి అమర్చరి. ఆ యూపములు అంతరిక్షమున సప్తఋషి మండలము వలె ప్రకాశించుచుండెను. యజ్ఞమును హోమము చేయుటకు, అగ్ని ఉంచుటకు ఆధారముగా ఇటుకలతో వేదికను ఏర్పాటు చేద్దురు. ఆ ఇటుకను ఎంతెంత ప్రమాణము గలవిగా ఉండవలెనో శాస్త్రంలో నిర్ణయింపబడి ఉన్నది. అటువంటి ఇటుకలతో అగ్నికి ఆధారముగా వేదిని అమర్చుటకు చయనము అని పేరు. దాన్ని అంతకుముందు అట్లు ఏర్పరచుటలో పరిచయము గల సమర్థులైన ఋత్వికులు శాస్త్రోక్తకంగా ఏర్పరిచిరి. ఆ వేదిక గరుడ పక్షి ఆకారంలో ఉండును. తూర్పుకు ఎదురుగా 2 రెక్కలు ఇటు నటు చాచుకుని తోక వెనుకకు చాచుకుని క్రిందకు చూచుచు పక్షి వ్రాలి ఉన్నట్లుగా ఆ వేదిక ఉండును. ఈ విధముగా వేదిక నిర్మాణమును వచ్చి దాని వద్ద యూపములను స్థాపించి ఆ యూపముల యందు ఆయా దేవతలను ఉద్దేశించి యజ్ఞ పశువులను బంధింతురు. ఆ బంధింపబడిన యజ్ఞ పశువులలో పాములు, పక్షులు కూడా ఆ శాస్త్రం అనుసరించి బంధింపబడి ఉండును. ఒక్కొక్క దేవతను ఉద్దేశించి ఒక్కొక్క పశువును యూపమున బంధింపవలను అని నియమము ఉన్నది. అందు గ్రామీణములకు పశువులు కొన్ని, అరణ్యములకు పశువులు కొన్ని బంధింపబడి ఉండును. అందు జలచరములు కూడా కొన్ని బంధింపబడును. ఈ విధముగా 21 యూపముల యందు అశ్వముగాక 300 యజ్ఞ పశువులు బంధింపబడి ఉండును. ఆ అశ్వమును మహిష్యగు కౌసల్య సేవించి 3 కత్తులతో విశసనము చేయును. ధర్మమునందు శ్రద్ధ కలిగి శాస్త్రోక్తకముగా ఈ కర్మ చేయుట పాపములను తొలగించి శ్రేయస్సును ప్రసాదించును. విశ్వాసముతో ఆనందముగా ఆ పశు విశేషణము చేయబడును. ఒక రాత్రి సుస్థిరమగు మనసుతో చనిపోయిన అశ్వముతో అది శవము అను భావనచే మనసులో యావగింపు లేకుండా దేవతా ప్రీతికరమగు ఒక వస్తువుని భావించి ఒక రాత్రంతయు ఆ గుర్రముతో కలిసి పట్టపురాణి పరుండును. పట్టుబట్టలతో ఆధ్వర్యువు ఆ మహిషిని అనగా కౌసల్యను అశ్వమును ఆచ్ఛాదించి వారిద్దరూ దగ్గరగా పరుండునట్లు చేయును.
పురిని కౌగరించుకున్నట్లు, అశ్వమును హస్తముతో కౌగరించుకున్నట్లు హోత, అధ్వర్యువు, ఉద్గాత, బ్రహ్మ నలుగురు ఋత్విక్కులు చేర్చి ఉంచుదురు. యజమానుడకు దశరథుడు ఆ క్రియాకలాపమును చేసినందుకు దక్షిణగా తన రాణులలో మహిషిని బ్రహ్మకు, వావాతను హోతకు, పరివృత్తిని ఉద్గాతకు, పలాకలిని ఆధ్వర్యునకు వసుంగును. తర్వాత మరలా ద్రవ్యమిచ్చి రాజు తన స్త్రీలను స్వీకరించును. రాజుతో పట్టాభిషేకమొందిన రాణిని మహిషి అందురు. ఉపేక్షింపబడిన ఆమెను పరివృత్తి అందురు. భోగమునకు ఉపయోగింపబడు ఆమెను పాలాకలి అందురు. ఇట్లు రాజు తాను అనుభవించిన స్త్రీలను వారికి దక్షిణగా వసంగి మరలా వారిని ధనము వసంగి స్వీకరించును. తర్వాత ఋత్విక్కు విశేషణము చేసి అశ్వం యొక్క గవాస్థానమునందు చంద్ర అన్న పేరు గల ఒక మాంసఖండమును తీసి శాస్త్రోక్తకముగా అగ్నిహోత్రమున పక్వము చేయును. తర్వాత మేధహ ఖండమును హోమం చేతురు. దశరథుడు ఆ హోమకాలమున శ్రద్ధతో అచ్చట నిలిచి ఆ ధూమగంధమును వాసన చూచును. ఆ ధూమపు వాసన పీల్చినచో పాపములు అన్నియు తొలగిపోవును. ఇది ఏ సర్వ పాపములను తొలగించు సాధనమని శాస్త్రములు చెప్పినవి. వపహోమము చేయగా వచ్చిన పొగను రాజు వాసన చూచుటయే అశ్వమేధమున ప్రధానమున. తర్వాత ఆ అశ్వం యొక్క అవయములు అన్నిటినీ బ్రాహ్మణులు అగ్నిహోత్రములో హోమము చేతురు. ఇతర యజ్ఞములలో జువ్వి చెట్టు కొమ్మ మీద నుంచి వపహోమము చేతురు. కానీ అశ్వమేధ యాగమునందు వేదశాఖ యందు ఉంచి హోమము చేతురు. నీటిలో మలచిన ప్రబలితో అల్లిన చెదర వంటి దానిపై ఉంచి వపాహోమము చేతురు. అశ్వం యొక్క అంగములన్నీ హోమము చేయబడును. 14 ఋత్తుక్కులు మంత్రములతో హోమమును నిర్వర్తింతురు. యజ్ఞములో వపను గాని ఏ ఇతర మాంస భాగమును గాని భక్షింపరు. అంతయు హోమము చేయబడును. ఆ ధూమమును వాసన చూచుటయే పాపహారము. ఇట్లు యజ్ఞమంతయు శాస్త్రోక్తకముగా సమాప్తము చేసినారు. అశ్వమేధ యాగము 3 రోజులు చేయబడును. అందు 1వ రోజు అగ్నోష్టోమము అని వ్యవహరింపబడును. ఇందు 4 స్తోమములు జరుగును కనుక చతుష్టోమము అనియు అందురు. 2వ రోజు ఉగ్ధ్వకము అనబడును. 3వ రోజు సర్వస్తోమము లేదా అతిరాత్రము అనబడును. ఈ 3 రోజుల్లో చేయబడు ఆయా కర్మలను బట్టి ఆ దినములకు ఆ పేర్లు వచ్చినవి. ఈ అశ్వమేధమునందు ఇంకా మరికొన్ని క్రతువులు కూడా చేయబడును. ఈ 3 రోజులు అయిన తర్వాత జ్యోతిష్టామము, ఆయుష్టోమము, అతిరాత్రము, అభిజిత్తు, విశ్వజిత్తు, అప్తోర్యామము అను 6 క్రతువులు చేయబడును. యజ్ఞ సమాప్తి యందు ఇవి చేయవలను అని శాస్త్రంలో చెప్పబడుచే ఇవి ఋత్విక్కులు ఆచరింపచేసిరి. మొత్తము పూర్తి అయిన తర్వాత దశరథ చక్రవర్తి తూర్పు దిక్కున హోతకు, పడమట దిక్కున అధ్వర్యువునకు, దక్షిణ దిక్కున బ్రహ్మకు, ఉత్తర దిక్కున ఉద్గాతకు దక్షిణగా వసంగవన్నని శాస్త్రంలో చెప్పబడిన విధానమును అనుసరించి దక్షిణముగా వసంగెను. తన రాజ్యమునంతను ఋత్విక్కులకు యథాశాస్త్రంగా దక్షిణగా వసిగి రాజు మహదానందముతో ఉండెను. అప్పుడు ఋత్విక్కులు అందరు రాజును చేరి, ఈ భూమండలమునంతను నీవే రక్షించుటకు తగిన వాడవు. మాకు భూమి అవసరం లేదు. మేము పాలించుటకు సమర్థులము కాము. వేదములను అధ్యయనం చేయుటయే మా కర్తవ్యము. కావున కొంత మూల్యము మాకిచ్చే రాజ్యమును నీవే స్వీకరింపము. మనులు కానీ, బంగారము కానీ, గోవులు కానీ ఏదో ఒక దాన్ని మాకు దక్షిణగా ఇచ్చి ఈ భూమిని స్వీకరించమని చెప్పిరి. అప్పుడు దశరథ చక్రవర్తి 100 లక్షల గోవులను, 10 కోట్ల బంగారు నాణెములను, 40 కోట్లు వెండి నాణెములను వారికి సమర్పించి తన రాజ్యమును తాను మరలా స్వీకరించెను. అప్పుడు ఋత్విక్కులు తమకు ఇచ్చిన దక్షిణను ఋష్యశృంగునకు, వశిష్ఠునకు సమర్పించిరి. అప్పుడు శాస్త్రంలో చెప్పినట్లుగా ఆధ్వర్యునకు ఇచ్చిన దానిలో సగము ప్రతి ప్రస్థాతకు, 3వ వంతు నేష్టకు, 4వ వంతు ఉద్గాతకు ఇవ్వవలను అని నిర్ణయించి ఋష్యశృంగుడు, వశిష్ఠుడు మొదలగు ఋత్విక్కులను దక్షిణను సమర్పించెను. యజ్ఞము చూచుటకై వచ్చిన బ్రాహ్మణులకు కూడా 1 కోటి బంగారు నాణ్యములను దశరథ చక్రవర్తి సమర్పించెను. దరిద్రుడు అగు బ్రాహ్మణుడు వచ్చి యాచింపగా తన చేతి ఆభరణమును వానికి వసంగెను. ఈ విధముగా యజ్ఞమంతయు సమాప్తము అయినది అని ఆనంద బాష్పములను విడుచుచు బ్రాహ్మణులకు అందరకు నమస్కరించెను.
బ్రాహ్మణులు ఆశీస్సులు వసింగిరి. సామాన్యులకు రాజులు చేయలేని దుష్కర్మగా యజ్ఞము అశ్వమేధము. ఇది పాపములను తొలగించును, స్వర్గములను పొందించును. అట్టి యజ్ఞము పూర్తి అయిన తర్వాత దశరథుడు ఋష్యశృంగునకు నమస్కరించి, మా వంశము వృద్ధి పొందుటకు మీరు ఒక యజ్ఞము ఆచరింపచేయవలెను అని కోరెను. అప్పుడు ఋష్యశృంగుడు, అట్లే చేయింతును, మీకు 4 కుమారులు కలుగగలరు అని చెప్పెను. తర్వాత మేధావి ఋష్యశృంగుడు సంతాన ప్రాప్తికి ఏ విధముకు కర్మ ఆచరించవలను అని ఆలోచించి, సంతానము కలుగుటకు ఒక ఇష్టిని యాగమును అథర్వ వేదములో చెప్పినది దాన్ని చేయవలను అని చెప్పి సంతానము కొరకు ఒక ఇష్టిని ప్రారంభింపచేసెను. శాస్త్ర విధానముగా హోమము జరుగుచుండెను. దేవతలందరూ వారి వారి భాగములను స్వీకరించుటకు ఆ యజ్ఞ సదస్సులో చేరి ఉండిరి. గంధర్వులు, సిద్ధులు, ఋషులు కూడా ఆ సదస్సులో వచ్చి ఉండిరి. అప్పుడు దేవతలందరూ సృష్టికర్తయగు బ్రహ్మతో ఇట్లు పలికిరి, హే భగవాన్, మీ అనుగ్రహముచే మదించి రావణుడు మమ్మలను అందరూ బాధించుచున్నాడు. వాని పరాక్రమమును ఎదిరించుటకు ఎవ్వరను సమర్థులము కాకున్నాము. వానికి ఎవరి చేతను మరణము లేకుండా వరమును వసంగిరి. దాన్ని గౌరవించుచు మేమందరము ఆ బాధలను సహించుచున్నాము. 3 లోకములలో ఉన్న ప్రజలను, ఉన్నతులకు లోకపాలకులను, దేవరాజుకు ఇంద్రుణ్ణి వారి వారి స్థానముల నుండి భ్రష్టులను చేయుటకు అతడు ఉద్యమించుచున్నాడు. ఋషులను, యక్షులను, గంధర్వులను, అసురులను, బ్రహ్మణులను కూడా వరదానముచే మదించిన రావణుడు పీడించుచున్నాడు. అతడు విలాసనమునకే పర్వత సంచారము చేయనప్పుడు సూర్యుడు తన కిరణముల తీవ్రతను తగ్గించుకొని అతన్ని అనుసరించుచున్నాడు. వారి ఉద్యానవనములలో పుష్పములు రాలిపోకుండా వాయువు మెల్లమెల్లగా వీచుచున్నది. సర్వదా కదిలడి స్వభావము గల సముద్రుడు అతనికి భయపడి కదులుట మానినాడు. వాని వద్దకు మీరే ఉపాయమును నిర్దేశింపగోరుచున్నాము. ఇట్లు దేవతలందరూ ప్రార్థింపగా బ్రహ్మ ఆలోచించి ఇట్లు పలికెను, ఈ దుర్మార్గుని వద్దకు ఉపాయము చెప్పెదను. ఇతడు గంధర్వుల వలన, యక్షుల వలన, దేవతల వలన, రాక్షసుల వలన తనకు మరణము లేకుండా వరము కోరినాడు. కానీ చిన్నతనమగునవి మనుష్యుల వలన చావు లేకుండా ఉండినట్లు వరము కోరలేదు. అందువలన అతనికి మనుష్యుని వల్లనే మరణము కలుగవలెను, వేరొక ఉపాయం లేదు అని బ్రహ్మ చెప్పగానే మహర్షులు ఆనందభరితులు అయ్యిరి. రావణుడు 10 ఇంద్రియములు ముఖముగా గల మనసును పోలినవాడు. మన శరీరము లంక వంటిది. ఈ మనసు ఒకప్పుడు సత్వగుణము ప్రధానముగా కలిగి సాత్వికముగా, ఒకప్పుడు రజోగుణము ప్రధానముగా కలిగి రాజసముగా, తమోగుణము ప్రధానముగా కలిగి ఒకప్పుడు తామసముగా పనిచేయుచుండెను. మానవుని జీవితంలో సుఖమునకు, దుఃఖమునకు, బంధమునకు, మోక్షమునకు కారణమైనది మనస్సే. నేను అనడి ఆత్మ భగవంతునికే చెంది భగవంతుని కొరకే ప్రవర్తించినది. ఇది భగవాన్ని అంశభూతము అనగా వేరుగా చూపుటకు వీలు లేకుండా చేరి ఉండినది. ఆ ఆత్మయే సీతమ్మగా నిరూపింపబడినది. సీతమ్మ రాముని భార్య అనగా రామునికే చెంది రామునిచే నియమింపబడి రాముని అతిశయమునికే ప్రవర్తించుచున్నది. ఈ 3 సంబంధములు అగ్నిసాక్షిగా వివాహము అయిన స్త్రీకి భర్తతో ఏర్పడును. అన్యశేషత్వము వాని అతిశయమునికే తప్ప మరొకరి అతిశయమునకు గాని ప్రీతికి గాని వినియోగపడుటకు తగనిది. అనన్య శరణత్వము భగవానుడే తప్ప వేరొకడు రక్షకుడు అని భావింపకుండిది. అనన్య భోగ్యత్వము తాను ప్రీతితో అనుభవింపతగిన నాడు భగవానుడే తప్ప వేరొకరు లేకుండా ఉండినది. ఈ 3 లక్షణములు వివాహమైన స్త్రీకి ఆత్మకు సమానములు. అందుచే సీతమ్మ భార్యగా రామునుకుండి పరమాత్మతో జీవునుకు ఉండు సంబంధమును నిరూపించుచున్నది. వారు ఒకరినొకరు వదిలి ఉండదగని వారు కాదు. అట్టి వారిని ప్రకృతి వికారముకు మనసు దూరము చేసి నేను అనడి ఆత్మ స్వతంత్రుడు అని భావించినట్లు చేయును. అంతయు నాది అని భావించుచున్నట్లు చేయును. నేను నాది అని మాటలను పలికించుచు మనసునకు రావణ అని పేరు. రామయతి అసత్ప్రలాపాన్ కారయతే. రావణ అనగా చెడు మాటలను పలికించుచున్నది. లోకములో నేను నాది అని భావించుట, నేను నావి అని మాటలను పలుకుటే భగవంతునికి దూరమవుట. ఇట్లు పలికించుట రజోగుణము ప్రధానముగా గల మనసు గల రావణుడు, తమోగుణము ప్రధానంగా గల మనసు కుంభకర్ణుడు ఎప్పుడు నిద్రించుచుండెనో. సత్వగుణము ప్రధానంగా గల మనసు విభీషణుడు. ఇది భగవద్ అభిముఖముగా ప్రవర్తించును.
రజోగుణము గల మనసును తమోగుణము ప్రధానముగా గల మనసును లేకుండా చేసి సత్వగుణము ప్రధానముగా గల మనసును మనము కలిగి ఉండవలెను. ఇది రావణవధ, విభీషణ పట్టాభిషేకము. దీన్ని చేయుటకు మనుష్యుడే ప్రయత్నించవలెను. మనసు ప్రధానముగా జీవించుడువాడు మనుష్యుడు. అందుచే మనుష్యుని వల్ల రావణునికి చావు కలుగవలనని కథలో నిర్దేశించబడినది. మనుష్యుడు మనోవిజయమును సాధించుటకు ఏమి ఎరుంగవలెనో, ఎట్లు ప్రవర్తించవలనో తెలియజేయనదే శ్రీరామాయణము అనగా శ్రీరామచరితము. అయనము అనగా చరితము రాముని యొక్క అయనము అనగా రాముని యొక్క చరితము రామాయణము. మానవుని స్వభావమును ప్రవర్తనను ఇది నిర్దేశించును. భగవాన్ని స్వరూపము ఎరిగించును. రాముడు ఆయన పొందించువాడుగా గలది ఈ కథ కనుక ఈ కథకు రామాయణము అని పేరు. విరోధియగు రావణుని అనగా మనసును జయించి భగవాన్ని పొందుట అనే ఫలమును పొందించువాడు భగవానుడే అని రామాయణము నిర్దేశించును. రాముడు ఆయన పొందబడువాడు ఇందు నిర్దేశించబడును కనుక ఈ కథకు రామాయణము అని పేరు. ఇందు సీతారాములిద్దరూ తుల్యస్థానమును ఆక్రమించి ఉందురు. వారిద్దరూ స్త్రీ పురుష ప్రవర్తనను నిర్దేశించుచు బాహ్యముగా ఉత్తమ నారిగా ఉత్తమ పురుషుడుగా కనపడుదురు. మన ఆచరణ చే జ్ఞానము కలిగి వాని అనుగ్రహముచే ఫలము సిద్ధించిన నాడు పొందబడినది అగు తత్వమే శ్రీరామతత్వము. సీతాశ్రీ రివరూపిణి అని సీతశ్రీగా, భగవాన్ నారాయణో దేవ అని రాముడు నారాయణుడుగా ఇందు నిర్దేశించబడినారు. శ్రీ సహితుడైన నారాయణ్ణి పొందుటే మానవ జీవితంకు పరమ ప్రయోజనము. అందుచే వారిద్దరూ చరిత్రము సమానముగా నిరూపించిన చరితము కనుక దేని శ్రీరామాయణము అందురు. అట్లా మానవునకు ఒక్కనికే లభించిన మహావకాశము రావణవధ. కానీ దాన్ని సాధించుటకు ఎట్టి పూర్వరంగము కావాలనో ఇంతవరకు నిర్దేశించబడినది. ధర్మాచరణము చే పరిశుద్ధమగు అంతఃకరణము కలిగి తన స్వరూపమును దర్శింపజాలిన వానికే భగవానుడు అనుగ్రహించి వానిలో తాను నరుడిగా దర్శనము వసగను. దశరథుడు యజ్ఞాచరణము చేసినాడు. వశిష్ఠుని ఋష్యశృంగిని సేవించినాడు. అహంకారము లేనివాడై వశిష్ఠ ఋష్యశృంగుల ఆజ్ఞానుసారము నడిచినాడు. నాది అనుకొనదగిన రాజ్యమునంతను అత్యంత ప్రియతమైన మహిషులను దానము చేయగలిగిన నాడు ఇట్టి పరిశుద్ధమైన అంతఃకరము ఏర్పట్టుకు గల కర్మాచరణమే సాధనము. అట్టి పరిశుద్ధ కలిగిన కాని భగవానుడు నరుడుగా దశరథుల నుండి ఆవిర్భవించడు. మానవ జీవితములో యజ్ఞము చాలా ప్రధానమైనది. యజ్ఞమనగా భగవదారాధనము. సకల దేవతలను ఆ భగవాన్ని శరీరముగా ఆరాధించి అంతర్యామగు భగవాన్ని అనుగ్రహము పొందుటయే యజ్ఞ ప్రయోజనము. దీన్ని విశ్వమునంతటినో తారతమ్యము లేక ప్రేమ ప్రశంసవలను. దీనికి కర్మాచరణము సాధనము. అట్టి కర్మలు కామరహితముగా ఆచరించిన నాడు ఇంతకాలము అహంకార మమకారములతో చేసిన కర్మల వలన మనసు కంటిన మాలిన్యము తొలుగును. కర్మాచరణము చేయనిదే జ్ఞానము కలగదు. తన స్వరూపమును తాను దర్శింపడు. దాన్ని దర్శించినా గాని తన యందు భగవానికే చెందినవాడగును అన్న భావము కలుగదు. యజ్ఞము ఆచరించి భగవదాత్మకతా భావనములకు కావలసిన స్థితిని పొంది ఉన్నాడు దశరథుడు. అట్టి దశరథుని తండ్రిగా వరించి భగవానుడు అవతరించుటకు ముందు స్వస్వరూపంతో దేవతలు ఎదుట యజ్ఞ సదస్సులో శ్రీ మహావిష్ణువు దర్శనము సొంగుచున్నాడు. మనలో సాత్వికమైన చిత్తవృత్తులు ప్రబలి అసుర ప్రవృత్తులు తగ్గుటే యజ్ఞమే సాధనము. దేవా అన్న పేరు ఇంద్రియము కలదు. ఆ ఇంద్రియములకు అధిపతి ఇంద్రుడు. వీరందరకు యజ్ఞంలో భాగము కలదు అనగా యజ్ఞాచారముచే మనలోని మనసులో ఇంద్రియంలో ప్రకాశము సుఖము అధికము అగును. అది యజ్ఞములో పొందిన దేవతల భాగ స్వీకారము. అటు భాగములను స్వీకరించుటచే వచ్చి ఉన్న దేవతల సదస్సులో మనసును జయించుటకు తగిన ఉపాయము అనగా రావణవధకు తగిన ఉపాయమును గుర్చి చర్చి ప్రారంభించబడినది. దీనినే వివరించినాడు. బ్రహ్మ తానే నరుడుగా దిగవచ్చి రావణుని చంపవలను అని చెప్పుటకు దిగివచ్చినాడు శ్రీ మహావిష్ణువు. ఇతర అవతారములలో లేక ప్రత్యేక సంఘటన రామావతారంనా కనపడును. కృష్ణావతారంను పొందుటకు ముందు దేవతలు పాల సముద్రము వద్దకు వెళ్ళి ప్రార్థించిరి. కానీ రామావతారంలో దేవతలు నిండి ఉన్న దశరథుని యజ్ఞ సదస్సులోనికి శ్రీ మహావిష్ణువే దిగి వచ్చి తాను నరుడిగా దిగి వస్తును అని చెప్పినాడు. మనము ఈ శరీరంలో ఉండగానే ఈ శరీరంతో చేయవలసిన యజ్ఞాచరణము చేసినచో మనలోని సాత్విక చిత్త వృత్తులకు అనగా దేవతలకు శ్రీ మహావిష్ణువు దర్శనమొసంగును. అనగా అంతటా వ్యాపించి ఉన్న భగవతత్వము అన్నిటిలోని దర్శనమొసంగును. ఇప్పుడు ఆ భగవానుడు వేరుగా ఉండడు, నరుడుగా వచ్చును. అనగా నరుడు అన్న పేరు గల
శరీరంలో ఉన్న జీవునిలో అంతర్యామి అయి భగవానుడు ఉండుటిచే నర అన్న పేరుతో భగవానుడే పిలువబడును. ఈ స్థితిని పొందుటియే యజ్ఞఫలము. దీన్ని ప్రదర్శించుటకే యజ్ఞ సదస్సులో విష్ణువు ఆవిర్భవించుటను వర్ణించుచున్నాడు. శ్రీరాముడు శ్రీ మహావిష్ణువే దేవతల ప్రార్థన చే రావణ వదకే అవతరించినాడని దీనివల్ల మనకు స్పష్టంగా తెలియను. ఏతస్మిన్ అంతరే విష్ణురుపయాతో మహాజ్యుతి శంఖచక్ర గదాపాని పీతవాస జగత్పతి.